ఇలా అంటే ఏందని, ఎందుకని ఆ మాదిర ఏంది ఆ ప్రవర్తన ఏంది? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. నువ్వు మాట్లాడిన దానికి అర్థమైంది. గతంలో అంటే రన్లెమ్మ సిద్ధం సభల్లో వచ్చినారు, వచ్చి ఏ విధంగా చేశారో, ఏ విధమైనటువంటి ప్రజా తీర్పు ఇచ్చినారో మనం చూసాం. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. కష్టాలు కోరుకున్నప్పుడే సుఖాలు దొరుకుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే అయినప్పటికీ మన దగ్గరకు వచ్చి ఫోటో అడుగుతున్నారంటే మనం అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇదేం ఆశామాషా పని కాదు. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ తలకాయ ఇందాం చెప్పన్నా, నువ్వు చెప్పు. రైతన్నలకు మాత్రం పండగే పండగ అని చెప్పి ఆయనే చెప్తున్నాడు. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. అంటే ఇంక అర్థం చేసుకోండి, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా రైతుల్ని పరామర్శించడమో, ₹1 ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఇప్పుడు ఏదైనా తుఫాన్లు పాడు వచ్చినప్పుడు పోయి మనం రైతుల్ని పరామర్శించాలన్నా వేసుకొని పోయి ఏదో చేసి వచ్చా ఉన్నాం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఒకటి ఇక్కడ బాగున్నాయని అన్నయ్య చెప్తున్నాడు. రైతులకు పండగే పండగ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చితే అని చెప్తున్నాడు. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. అంటే మనం బఫూన్లో, మనం డకాయిట్లో, మనం అవులేలో, మనకు తెలివి లేదు, మనం రైతుల పట్ల మనం ప్రవర్తించినటువంటి ప్రవర్తన సరిలేదని చెప్పి అన్న ఒప్పుకున్నట్టే కదా అది. ఇప్పుడు జగన్ ఒప్పుకున్నట్టే కదా. మేము ఇక్కడ కింద వేసే ఎలివేషన్లు ఏం కావాలి, ఏందేందో రకరకాలుగా మాట్లాడుతున్నాడు ప్రజలారా. అది ఏం అర్థం కావడంలా. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. అది ఏమన్నా పారాసిటమాల్ ప్రభావమా, లేకంటే లండన్లో తయారైనటువంటి గోళీల ప్రభావమో మరి ఏందో అర్థం కాకుండా. రే నాగరాజు, ఆఖరిలో ఖాయం చేసుకోరా చెప్పునా, ఇంకా ఏదో మాట్లాడాడు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఏందని కదా ఇలా ఇలా అలా అలా అంటే ఏందని నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మరి ఆ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఇదేంది ఈ కథలేంది? పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? అదుడా 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 ఇది ఇదే వాడు సెల్ఫీ తీసుకోవాలని పోయినాడు. 2 చేతులు అంటే ఏమున్నాయి శాతంలో పెరుక్కోమ్మాను, అన్ని బ్యాంకీల్లో ఉండే. లేకుండా ఉంటే ఇంట్లో బెంగళూరు ప్యాలెస్లో, ఎలాంగా ప్యాలెస్లో భద్రంగా భద్రపరిచి పెట్టుంటివి. ఏమున్నా ఇదే ఇటు పెట్టుకో. అజుడా 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 ఇప్పుడు మళ్ళా 2 చేతులు ఎట్టు పెట్టినాడయా? ఎందుకున్నా ఈ మాదిరి ఏడిపించావు మమ్మల్ని? నాకు ఏం నాకున్నారు, బహుశా చిన్న కొడుకు నువ్వే. మళ్ళా మైక్ తట్టే ప్రోగ్రాం పెట్టాడు. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. తట్టుకోవడమే, ఇంకేమీ లేదు. మైకు తట్టడమే మన పని. కానీ చెప్తాను వినండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకో. ఎంతమందికి చెప్తావు? ఇంకోసారి మూసుకో, 2 నిమిషాల్లో చెప్పారు. కనకొండోడికి అలా తిని అమ్మ బతుకిదే. కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరచండి. ఎవడన్నా కనపండి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరచండి. మనం వచ్చానే ఈసారి దీనాక రాష్ట్రాన్ని ఇంకా పక్క రాష్ట్రానికి అమ్ముదాం. మనం సిద్ధంగా ఉండండి. లేదా మన దగ్గర కోట్ల రూపాయల అవినీతి సొమ్మంతా దొబ్బి ఎలాంకా ప్యాలెస్ లో బెడ్ల కింద పెట్టుకోండి. లెక్కన ఏం చేస్తాము? చూడండి జుడా అంటున్నాడు. ఏందో 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 జుడా ఏంది ఆడికి పిచ్చి
నాకేం తెలియదు అయ్యో అమ్మో చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.